ప్రైజ్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధాన విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. ఎలానగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచున్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఏ ఆశతో ఉన్నావు? ఏ ఆశతో వేచి చూస్తున్నావు? నాకు పిల్లలు కలుగుతారు, దేవుడి సన్న బిడ్డల్ని పరీక్షలు వాడబడాలి ఆశపడుతున్నావు. ఈ రోజున నీ గర్భఫలం విషయంలో ఆశపడుతున్నావా? ఇల్లు కట్టుకుందాం అనుకున్నావు, మొదలు పెట్టాం, లోన్ వస్తే ఇల్లు పని అంతా పూర్తి చేయాలనుకుంటున్నావు. రోజు ఆశపడ్డావా లోన్ విషయంలో? నీ జాబ్ విషయంలో ఆశపడ్డావా? నేను ఈ జాబే చేయాలనుకుంటున్నా, ఈ జాబ్ చేస్తే నేను సెటిల్ అవుతా అని ఆ జాబ్ విషయంలో ఆశపడుతున్నావు. ఈ రోజున నేను ఆ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నా, ఆ అబ్బాయినే చేసుకోవాలనుకుంటున్నా, వివాహం విషయంలో ఆశపడ్డావా? ఈ రోజున నేను ఆ వ్యాపారం చేస్తే సెటిల్ అయిపోతాను, ఆ వ్యాపారం విషయంలో ఆశపడ్డావు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో ఆశపడ్డావో నాకు తెలియదు, కానీ ఆయన హృదయం ఎరిగిన దేవుడు. అందుకని అంటున్నాడు, నీవు ఆశపడక ప్రాణముని నేను తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ రోజున నువ్వు ఆశపడినట్లే నీ యొక్క ప్రాణముని ఆయన తృప్తిపరుస్తాడు. ఎప్పుడు? నువ్వు ప్రార్థించినప్పుడు. ప్రార్థించు. ఏ విషయం పెట్టి ఆశపడి ఉన్నావో ఆ విషయం ఎత్తిపెట్టి ప్రార్థించు. అయ్యా నేను ఇలా ఆశపడ్డానయ్యా, నాకు ఆ అమ్మాయి అయితే నేను చేసుకున్నాను ఆశపడ్డా, నాకు ఆ అమ్మాయి కావాలి యేసయ్యా అని ప్రార్థించు. నువ్వు ఆశపడ్డావుగా, ఖచ్చితంగా జరిగింది నీ పట్ల. నువ్వు జాబ్ విషయంలో ఆశపడితే ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చింది. నువ్వు బిడ్డల విషయంలో ఆశపడితే ఖచ్చితంగా నీ గర్వం తెరవబడిద్ది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నీ ఆశగల ప్రాణం నేను తృప్తిపరుస్తా. ఆకలి కొని ఉంటే నీ యొక్క ప్రాణమును నేను మేలుతో నింపుతానంటున్నాడు. మేలు లేదని బాధపడు మాకు, మేలు చేస్తానంటున్నాడు. ఈ రోజున నువ్వు ఏ విషయంలో ఆశ పెట్టుకుంటే ఆశగల ప్రాణం తృప్తిపరిచి నీ యొక్క ప్రాణమును మేలుతో నింపుతాడు. ప్రార్థించు, గొప్ప కార్యం చూస్తావు. ప్రార్థించుకున్నావా? మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడావయ్యా. అవునేసయ్య, మేము ఎంతగానో ఆశగలి ఉన్నాం ప్రభువా. మా ఆశ తీర్చేవారే లేరనుకుంటా ఈ ఉదయకాల సమయంలో నాయన నువ్వు మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తానని, ఆకలి కొనిన వారి ప్రాణమును నేను మేలుతో నింపుతానని మాట్లాడావయ్యా. అయ్యా, మా యొక్క ఆశను తీర్చేవాడు నీవేనైనా, మాకు మేలు కలగ చేసేవాడు నీవేనైనా. ఈ వాగ్దానము నాయన ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.